కుటుంబం విడిచిపెట్టేసినప్పుడు నేనున్నాను అని వచ్చినటువంటి వ్యక్తి నేటికి 3-4 సంవత్సరాలుగా ఏముందని చూసి ఆమె అవమానాలు పడుతుంది ఈరోజు. ఆమెకి ఇష్టానుసారం తిడుతున్నారు. ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసా, ఆమెకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటో తెలుసా, ఆమె వ్యక్తిత్వం ఏంటో తెలుసా? ఇలాంటి వాళ్ళకి తెలిసి తెలియని మాటలు ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తుంటే ఆ గుండెల్లో ఎంత బాధని ఆమె దిగమింగుకుంటుందో తెలుసా? ఎంత బాధపడుతుందో నిజంగా అనుకున్నా. మీరు ఇవన్నీ చూసినా చూస్తారు, ఎలాగ చూడకుండా కానీ గుండె ధైర్యంతో ఇంకా నేనంటే మొండోండి. మీకు అక్కలు చెల్లెళ్ళు లేరా? మీ కుటుంబాల్లో ఇలా జరగట్లేదా? విమర్శించేవాడి కుటుంబాల్లో మీ అక్కనో మీ చెల్లెనో ఇలానే ఆలోచిస్తున్నారా? మాధురిని మాత్రం ఇష్టానుసారం విమర్శిస్తారా? నోటికి వచ్చినట్టు ఇష్టానుసారం వాగుతుంటే ఆమె గుండె ఎంత భరిస్తుందో, ఎంత బాధపడుతుందో. హృదయమే కదా. వాళ్ళకి లోటు లేదు, డబ్బుకి లోటు లేదు, బ్రతకటానికి లోటు లేదు, అన్నీ ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ అవసరమే ఉంటుంది. ఇదొక అనుబంధం. ఈ అనుబంధాన్ని మేము మీలాగా రహస్యాలు ఉంచలా. ఈ ట్రోల్ చేసేవాడికి 1.25 లక్షలు ఉంటాయి, ఆడింట్లోనే బోల్డ్ ఉంటాయి.